ఉగాది పచ్చడి చేద్దామా? హ్యాపీ గాది. ఉగాది పచ్చడి చేస్తా. మీ అందరికి హ్యాపీ ఉగాది. కాకపోతే మాకు ఉగాది రేపు ఉంటుంది, ఎందుకంటే కెనడా కదా, కెనడా ఇండియా సేమ్ టైం ఉండదు. ఇంకా మేము ఇవాళ ఉగాది షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ లాగా అన్ని ఇండియన్ స్టోర్ ఇది. అక్కడ ఇండియన్వి అన్నీ ఉంటాయి. మన సెలబ్రేషన్స్ వస్తే అప్పుడు అక్కడ సెలబ్రేషన్స్కి ఏమైనా దానికి సంబంధించిన వస్తువులు అక్కడ ఉంటాయి. సో లెట్స్ గో. సో సాత్విక చెప్పింది కదా, మేము ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం. రేపు ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లు, కొబ్బరికాయ, పూలు, మామిడికాయలు, ఇంకా వేప పువ్వు దొరుకుతుందేమో అని వెళ్తున్నాము చూడడానికి. దొరికితే మంచిది. ప్లస్ సో వచ్చేసాము. వెళ్ళాక అక్కడ ఏం దొరుకుతుంది, ఎలా షాపింగ్ చేస్తాం ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక ఒకవేళ క్రౌడ్ లేకపోతే చూపించడానికి ట్రై చేస్తాం. సో కేఫ్ హైదరాబాద్ మధ్య దర్శిని పక్కనే ఉంటాయి. ఇది ఇండియన్ స్టోర్, పక్కనే ఇండియన్ కెఫే. ఇక్కడ మంచిగా మన మిర్చి బజ్జీ, పునుగులు, ఇంకేమబ్బా ఏం దొరుకుతాయబ్బా, సమోసాలు, మన ఇండియన్ చాయ్ అన్నీ దొరుకుతాయి. సో వీలైతే షాపింగ్ అయిపోయాక స్నాక్స్ తీసుకొని వెళ్తాం. మేము స్టోర్ లోపలికి అయితే వచ్చేసాము, కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతాము. ఏం ఆడుతున్నావు నువ్వు? ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు, కొట్టద్దు కాదు, ముట్టద్దు. అమ్మో, ఫైనల్లీ ఫ్రెష్ ఫ్లవర్స్ దొరికించుకొని వచ్చారు ఇద్దరు. రోజ్ ఫ్లవర్స్ దొరికినాయి సార్. ఓకే, శనగపప్పు, మైదా కావాలి. భక్షాలు కావాలా? సాత్విక చేస్తుంది సరే. లాస్ట్ ఇయర్ చేస్తా అన్నావు కదా, నేర్పించిన కదా లాస్ట్ ఇయర్. తింటా భక్షం, తింటా భక్షాలే తింటా. లాస్ట్ ఇయర్ తిన్నా కదా. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోరకి అన్నిటికీ. అందరూ కామన్ గా అడిగే క్వశ్చన్స్, మీకు ఇండియన్ కూరగాయలు దొరుకుతాయా, ఫ్రూట్స్ దొరుకుతాయా అని. మాకు అన్నీ దొరుకుతాయి, మేము అన్ని కూరగాయలు తింటాం. సిద్ధుకి ఇలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రూట్స్ తోటి. అది ఎవరిదోరా, వేరే వాళ్ళ దాంట్లో వేస్తాడు. ఫైనల్లీ బిల్లింగ్ అవుతుంది. ఉగాది షాపింగ్ అయిపోయింది. సాత్విక నాన్నతోటి కేఫ్ హైదరాబాద్లోకి వెళ్తుంది. ఏమైనా స్నాక్స్ ఉన్నాయని చూడడానికి. ఏదో అయితే తెస్తున్నారు, ఏం తెస్తున్నారు అంటూ. ఏం తీసుకొచ్చారు? సమోసా తింటా? నువ్వు డ్రైవ్ చేస్తావా? మై ఫేవరెట్ మిర్చి బజ్జీ. వేడి ఉందా? మంచిగా చలి పెడుతుంది. వేడి వేడి మిర్చి బజ్జీ తింటే సూపర్. తింటాను. సాత్విక ఏం తింటుంది? వేడి ఉంది మంచిగా. సమోసా, ఆనియన్ సమోసా, మిర్చి. ఇంకేం నచ్చింది? పకోడీయా? సిద్ధుకు నచ్చిందా సమోసా? సమోసా తింటారు వారు. తీసుకో. చాలా ఘోరంగా ఉంది అసలు. కొంచెం బెటర్, -4 ఉంది. ఇట్స్ లైక్ -10. చాట్ మసాలా ఇది. జనరల్గా పునుగులు కూడా ఉంటాయి, ఇవాళ పునుగులు లేదు. అయ్యో, పునుగులే తెస్తారు అనుకున్నాను. చేదేనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అందాం. ఏ కష్టాలేనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉందాం. మీ అందరికి పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది షాపింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఉగాది పచ్చడి చేసేద్దామా? మరి లాస్ట్ ఉగాది పచ్చడి చేద్దామా?
లాస్ట్ ఇయర్ అమ్మ నాకు ఉగాది పచ్చడి చేయడానికి హెల్ప్ చేసింది. ఇప్పుడు నాకు మొత్తం గుర్తుంది కదా. అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఉగాది పచ్చడి. ఎస్ అవునా? ఏ హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఆ వీడియో కూడా కూర్చుతా, నువ్వు కూర్చుతా, కూర్చోండి. మిక్స్ చేసి చేద్దామా? జీ 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 చేద్దాం. అందరికి అందరికీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి చేస్తా. ఆరు పదార్థాలతో షడ్రుచుల ఉగాది పచ్చడి చేసేద్దామా మరి? ఆ, ఇది చింతపండు, ఇది చింతపండు రసం, ఇది తీయ బెల్లం, తీయ కేక్ లాగా ఉంటది, హ్యాపీ న్యూ ఇయర్ కేక్. ఇది వేప పువ్వు, వేప పువ్వు. చేదు చేదు ఫుల్ చేదు. ఇది మామిడికాయ, వగరు. చింతపండేమో పులుపు పులుపు ఉంటది. ఇది ఇదే వైట్ కలర్, వైట్ కలర్ ఏంటిది? ఉప్పు. ఉప్పు ఎట్లా ఉంటది? ఉప్పగా ఉంటది, ఉప్పగా. ఆరెంజా? ఆరెంజ్ కారం, కారం. ఇది కారం ఏమో కారం ఉంటది, సేమ్ సేమ్ కారం కారం. కామ్ చేద్దామా? ఫస్ట్ ఏమిద్దాం? ఇది వన్. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఓహో ఇది ఇది వేస్తా. మిక్స్ 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 మిక్స్. వేస్తా. కొంచెం దగ్గర పెట్టుకోండి. 2 3 గ్రీన్ కలర్ మ్యాంగో. డెకరేట్ చేస్తుండు. నో పని చేసి సాత్విక, లీవ్స్ ఉన్నాయి కదా, అవి పైన కట్ చేసి ఈ సీట్లో వేస్తాడు. అంటే మొత్తం వేసేస్తాడు. పై పై వేప పూలు అయ్యి నువ్వు మ్యాంగో అయ్యి సాత్విక వేప పువ్వు వేస్తుంది. ఓకే సిద్ధు, వాటిని మెల్లగా మామిడికాయ ముక్కలు వేయని. నువ్వు ఇంకేమున్నాయి వేసేది? ఉప్పు కారం. కొంచెం కొంచెం జాగ్రత్త, కారం. వాడు తినలేదు. వేస్తుంది మామిడికాయ ముక్కని వేస్తుంది. కొంచెం ఇప్పుడు వేసినంతనే కొంచెం ఉప్పు మూత పెట్టేసే కారం ఫస్ట్. ఆ తర్వాత చేయి మంచి కడుక్కో, మర్చిపోకుండా. పడ్డదా అని అసలు పడ్డదా? ఏమో కనబడలేదా? కొంచెం అయితే ఉప్పగా అయిపోతుంది. ఏం లేదు, ఎగ్గనే లేదు అసలు. చాలా ఎక్కువేం పడలేదు. అయిపోయిందా? ఆయిల్ని సిద్ధు ఇంకెన్ని? ఇంకా కొన్ని ఉన్నాయా? ఆయిల్ వేసినాక కలుపుతుండు. అది బెల్లం కరగాలి కదా, కలుపుతుండు మంచిగా. డ్రెస్ మీద పడేస్తుంది. కలిపి కలిపి కప్పి 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 ఖాళీ చేస్తుండు. అవి తీసేయాలి. ఏవి? సర్లే, ఆడుకుంటుంది కదా. ఇంకున్నాయి. బెల్లం కరగలేదు ఇంకా. అయితే కలుపుతుండు, మెల్లమెల్ల కలుపు. డ్రెస్ మీద పడేసుకో. అరే ఆకులు అదే అదే తీసేద్దాంలే తర్వాత. అబ్బా అబ్బా అబ్బా, చిన్న వేప పువ్వు వేసిండు. ఇంకా ఇవే ఇవే స్మాల్ స్మాల్ సీడ్స్. ఇవే డెకరేషన్ అనుకుంటుండు దాన్ని. అట్లా పైకి అవి ఫ్లోట్ అవుతున్నాయి కదా, నువ్వు కరిగించాలి దాన్ని. మరి కలపాలి. కలుగుతానే లేదు అది. అట్లా కలుపుతుంటే కలుగుతుంది. కలుపు. అయిపోయినాయి సిద్ధు. ఆకులు కూడా వేసే వరకు చాలే ఇక. చాలు 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 చాలుగా అయిపోయింది. చూద్దాం. రెడీ ఉగాది పచ్చడి సాత్విక? రెడీ. ఉగాది పచ్చడి రెడీ సిద్ధు? బెల్లం స్మెల్. చాలు చాలు. సాత్విక చేతులు కడుక్కోవాలి ఫస్ట్. హ్యాండ్ వాష్. సిద్ధు కూడా ముట్టిండు కదా.
లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వర కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజి పువ్వు జలజాలోచని ముదముతోన అర్పింతు జాజి పువ్వు జలజాలోచని ముదముతోన అర్పింతుము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి వరలక్ష్మి రావే మా ఇంటికి రావే మా ఇంటికి రావే మా ఇంటికి. నువ్వు చేసిన ఉగాది పచ్చడి తీసుకో. టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుందా? అప్పట్లో ఉందా? ఈసారి బాగుందా? ఈసారి బాగుంది. ఇంప్రూవ్మెంట్ అయినా ఇంకా కావాలా? ఏముందా? సిద్ధు చేయి కూడా పడ్డది కదా ఈసారి. సిద్ధు అరే ఓ సిద్ధు సిద్ధు దా దో ఉగాది పచ్చడి ఇగో. సాత్వికుంటుందా సిద్ధు ఇప్పుడు సిద్ధు వద్దు 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 నచ్చింది. మా ఇంట్లో ఉగాది అంటే గుర్తొచ్చేది రెండే విషయాలు. పొద్దున ఉగాది పచ్చడి, సాయంత్రం ఏమో భక్షాలు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ భక్షాలు చేస్తా అన్నా కదా, ఇప్పుడు చూడండి సెటప్ రెడీగా ఉంది, నేను కూడా రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎట్లా చేస్తావు భక్షాలు? ఇది దీంట్లో ఉందా? మధ్యలో పూర్ణంది పెట్టు, స్వీట్ పెట్టు మధ్యలో, మెల్లి కవర్ చేయగా. మళ్ళీ వీడొచ్చిండు అది తీయొద్ది, ఓపెన్ కాదు కదా. ఇది పైన పెట్టి పెట్టు. ముట్టదు. 1 2 3 పుష్. ఇంకా అయ్యో అంతేనా? ఇంకో అరే జరుగురా. అయ్యో వాడు సిద్ధు ఇక్కడ సిద్ధు స్పాట్ ఇక్కడ చిందా. ఇంకా చెయ్యాలి, దొరుకుతుంది అది. అంచులు వద్దు, బార్డర్స్ వద్దు. పొద్దున ఇద్దరు కలిసి ఉగాది పచ్చడి చేసి సూపర్ అయింది. సూపర్ అవుతుందేమో. భక్షాలు చేస్తారు. చాలా ఏంట సర్కిలే రాలేదు, వెరైటీ బాగా షేప్ వచ్చింది అది. ఇదిగోనే నేను చేసిన చిన్న భక్షం. వావ్ చాలా బాగుంది. పెన్న మీద కాల్చాలి అది. కాల్చి అన్నా వీడేదో చేస్తుంది. ఇంకోటి ఇదిగోండి మేము చేసిన వేడి వేడి భక్షాలు రెడీ. భక్షాలని మీరు ఏం పిలుస్తారో అది కామెంట్ బాక్స్ లో చెప్పండి. అంతేకాదు మీరు మీ ఉగాది ఎలా జరుపుకుంటారో అది కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్. యమ్మీ తింటా భక్షాలు తింటా. తీయ చపాతి